నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు గర్భిణీ స్త్రీలలో అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండడానికి కారణాలేంటి? దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలలో సాధారణంగా రెగ్యులర్‌గా అంటే నెల నెల గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రకరకాల బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఏమవుతుందంటే సీబీసీ అని బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ప్లేట్లెట్ తక్కువగా ఉండడాన్ని గమనిస్తూ ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీలో ప్లేట్లెట్ తగ్గడం అనేది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అనమాట. అంటే సాధారణమైన ప్రజలు, సాధారణమైన లేడీస్ కంటే కూడా ప్రెగ్నెన్సీలో ప్లేట్లెట్స్ తగ్గితే కొద్దిగా డిఫరెంట్గా మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ కానీ, సెకండ్ ట్రైమెస్టర్ కానీ, అంటే మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. చివరి త్రైమాసికం అంటే లాస్ట్ ట్రైమెస్టర్ అంటే డెలివరీకి దగ్గరగా వచ్చేటప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఏంటి కారణం? ఈ ప్రెగ్నెంట్ లేడీకి ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణం ఏంటనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే కానీ త్రూ అవుట్ ద డెలివరీ కంఫర్టబుల్గా జరగకపోవచ్చు అండ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ బాగా ఎక్కువ రేంజ్లో పడిపోతూ ఉంటాయి. సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన ప్రెగ్నెంట్ లేడీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమెస్టర్లో డెలివరీకి దగ్గరలో ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతుంటాయి. ఇవి మైల్డ్ థ్రాంబోసైటోపెనియా ఉంటూ ఉంటుంది వీళ్ళలో. అంటే 90,000 లక్ష వరకు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. కొన్నిసార్లు 80,000 వరకు కూడా రావచ్చు. దాన్ని జెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా అంటారు. సో జెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా అంటే బాగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇది డెలివరీ తర్వాత ప్లేట్లెట్స్ నార్మల్గా వచ్చేస్తుంటాయి. అవి కాకుండా కొద్ది ఇనీషియల్ ప్రెగ్నెన్సీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐటీపీ అంటారు, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా. సో ఇందులో ప్లేట్లెట్ కౌంట్స్ చాలా లో లెవెల్కి కూడా డ్రాప్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో 5,000, 10,000 వరకు కూడా ప్లేట్లెట్స్ పడిపోయిన సందర్భాన్ని చూస్తూ వచ్చాను. సో ఇలా ఇంత సివియర్గా డ్రాప్ అవుతున్నప్పుడు మాత్రం మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా మనం ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ లేడీకి అవసరమా లేదా అంటే, ఎగ్జాంపుల్, ఐటీపీ అనే డిసీజ్లో ప్లేట్లెట్స్ 40,000-50,000 ఉంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ అవసరం ఉండదు. డెలివరీ దగ్గర పడుతున్న కొద్దీ మనం ట్రీట్మెంట్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, నార్మల్ డెలివరీ చేయాల్సి వచ్చినా ప్లేట్లెట్స్ 80,000 కంటే పైన ఉండాలి కాబట్టి. సో అదే ప్లేట్లెట్స్ 5,000, 10,000 కన్నా పడిపోతే మాత్రం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ మొదలు పెడుతూ ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పింది 2 రకాల కారణాలు. ఒకటి జెస్టేషనల్ థ్రాంబోసైటోపెనియా, 2 ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా. ఇంకొన్ని కారణాలు ఉంటాయి. అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన ప్లేట్లెట్ డ్రాప్ కానీ, లేదంటే కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వల్ల రావచ్చు, లేదంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఏమైనా మందులు వాడుతున్నప్పుడు కూడా ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వచ్చు ప్రెగ్నెంట్ లేడీస్లో. ఇవి కాకుండా కొన్ని సీరియస్ కాజెస్ ఉంటాయి లేట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అంటే డెలివరీకి దగ్గర పడుతున్నప్పుడు హెల్ప్ సిండ్రోమ్ అని కానీ, టీటీపీ అని కానీ, థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అని కానీ, హెచ్యుఎస్, ఇలాంటి మైక్రో యాంజియోపతి రిలేటెడ్ ప్లేట్లెట్ డ్రాప్స్ ఉంటూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వెజనల్ బ్లీడింగ్ ఉండొచ్చు, గమ్ బ్లీడింగ్ ఉండొచ్చు, స్కిన్లో బ్లీడింగ్ ఉండొచ్చు. అదర్వైజ్ రిమైనింగ్ ఆర్గాన్స్లో, వైటల్ ఆర్గాన్స్లో, బ్రెయిన్, హార్ట్లో కానీ క్లాట్స్ కూడా జరగవచ్చు ఒక్కోసారి. సో ఈ రకమైన మైక్రో యాంజియోపతిక్ హీమోలైటిక్ ఎనీమియా ఎలా గుర్తిస్తామంటే, వీళ్ళలో హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటుంది. వివిధ బయోకెమికల్ టెస్టులు చేసినప్పుడు అవి ఎలివేట్ అయి ఉంటాయి. పెరిఫరల్స్ మీరు చూసేటప్పుడు సిస్టోసైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకొని మనకి ఈ ప్రెగ్నెంట్ లేడీకి ఈ రకమైన సీరియస్ కాంప్లికేషన్స్ అంటే ప్లేట్లెట్ తగ్గే జబ్బుల్లో హెల్ప్ సిండ్రోమ్ కానీ, టీటీపీ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఉండేటప్పుడు మనం మేనేజ్మెంట్ కొద్దిగా అగ్రెసివ్గా చేయాల్సి ఉంటుంది. ఐసీయూ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. డెలివరీకి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వన్స్ డెలివరీ అయిన తర్వాత మదర్ని కాపాడడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. సో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది ప్రెగ్నెన్సీలో ఒక్క కారణం ఉండకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటుంటాయి. కారణం ఏంటని కనుక్కొని దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే ఒకవైపు బేబీని, ఇంకోవైపు మదర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం.